ప్రసాద్ ఇదంతా సెటప్? మ్యాటర్ ఏంటంటే వాళ్ళు అంటున్నారు కదా మాకు మా బ్రదర్స్ అంటే చాలా ఇష్టం, ప్రేమ, అభిమానం అని. ఆఫ్ కోర్స్ నిజంగా అంత ప్రేమ ఉంటే అందులో కొంతమంది సిస్టర్స్ అండి వాళ్ళ బ్రదర్స్ ని పంపిస్తాం. వాళ్ళు యాస్టీస్ ఎవరైతే డ్రాయింగ్ వేసి కొంచెం మ్యాచ్ చేస్తారో వాళ్ళకి మేము కొంచెం ఇంప్రెస్ అయ్యి వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉందని ప్రూవ్ చేసుకుంటారు అంతే. అంతేనా? ఇల్లు బయట ఇంత అందంగా ముగ్గులేస్తాము, మనసులో ఉన్న అన్న తమ్ముళ్ళ ఫోటోలు చాటు మీద వేయలేవా? ముగ్గులు వేయడం మాత్రమే కాదమ్మా. బాలాదిత్య గారు మీరేం చెప్పదలుచుకుంటున్నారో నాకు తెలుసు. ముగ్గులేయడం కాదు, ముగ్గులో దింపు. ఓకే, సో ఇటువైపు నుంచి గీతు మీ అన్నని పిలవండి. అనగా తమ్ముడు. ఇప్పుడు మీ అక్క మీ చిత్ర హోప్ఫుల్లీ విచిత్రంగా కాకుండా అద్భుతంగా వేయబోతుంది. ఓకేనా? తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏం పర్వాలేదు విను, ఆధార్ కార్డు కంటే కొంచెం బెటర్ గానే ఉంటది. ఆధార్ కార్డే మేల్ అనిపిస్తుంది. అండ్ జెస్సీ మీ సిస్టర్ ఎక్కడ? అను దా. ఓకే, 3, 2, 1 మ్యూజిక్. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే. ఇది యాక్చువల్గా బోనాల ఎపిసోడ్ రావాలా, మీరు పోతురాజు వచ్చాడు. జస్ట్ బొంబే కాదు, ఒకవేళ మీకు మీ అన్న తమ్ముళ్ళ మీద ఉన్న ప్రేమ గురించి కూడా ఏదైనా కొటేషన్ రాయాలనుకుంటే అది కూడా రాయవచ్చు. ఫస్ట్ నేనే. ఇందులో మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు చెప్పిందికి? ఇక్కడ చదువు, క్యాప్షన్ చదివి నీకు అర్థం. కొండల్లో నెలకొన్న రాయుడు వాడు. కొండల్లో నెలకొన్న రాయుడు వాడు కొండల్లో ఉన్నాడు. ఇదేంటి నదా? ఇది నది, ఇది ఇల్లు, ఇది చెట్టు. నాకు తెలిసి ఈ నదిలో కొట్టుకుపోయి ఉంటాడు మీ అన్న. అను టోటల్ రివెంజ్ తీర్చేసుకున్నావు. సో ఇప్పుడు వేణు ప్లీజ్. ఈ కళాఖండాన్ని చూడాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇదేందా ఇది అన్నిట్లో మీరెక్కడ, మీరెవరు? అదో ఓహో, మీకంటే కాకే పెద్దగా ఉంది. కాన్సెప్చువల్ గా ఒక మంచి డైలాగ్ తో అంటే వాడిని వర్ణిస్తూ కొండలలో నెలకొన్న రాయుడు వాడు. అసలు ఫస్ట్ నేను రాయకూడదు అసలు ఇక్కడ ఏమీ అసలు. యాక్చువల్ జెస్సీ ఇక్కడికి అక్కడే బాగున్నాడు కదా మేడం. ఎప్పటికైనా మీ తమ్ముడు మిస్టర్ పర్ఫెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఎస్ ఎస్. ఎప్పటికైనా అంటే అండి రాఖీ కట్టకి ఏం అడిగావు? గిఫ్ట్ అడిగాను. గిఫ్ట్ అని అడుగు. మేనేజర్ గారు పేమెంట్ కూడా ఈడికే ఇచ్చేయండి. ఈ కాన్సెప్ట్ ని నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే బ్రదర్ ని గీయమంటే సిస్టర్ ని గీసినట్టుంది. ఆవిడ పర్వాలేదు, బ్రదర్ ని సిస్టర్ లా గీసింది, మీరు బ్రదర్ ని కొండలా గీసారు. ఇంద్రజ గారు ఏ ఫోటోకి మీరు ఎక్కువ స్కోర్స్ ఇస్తారు? జెస్సీ బొమ్మకి I'll give 5 out of 10. యా ఓకే. అండ్ ఫర్ గీతు క్యారెక్టరిస్టిక్స్ తీసుకొచ్చింది కాబట్టి 3. నా ప్రేమని మార్క్స్ తో కొలవలేరురా తమ్ముడు. ఈ ఆర్టిస్టిక్ రౌండ్ లో నెక్స్ట్ ఇటువైపు నుంచి కార్తిక్ గారు ప్లీజ్. మరి ఇటువైపు నుంచి 5 మారండి. రెడీ 3, 2, 1 గో. సో ఫస్ట్ కార్తిక్ గారు మీ మొహంతో మీ మొహం చూసుకోండి. నేను ఫస్ట్ టైం కార్తిక్ గారికి 2 చేతులు లేకుండా చూడడం. నేను అక్క ఎవడు ఈడోడు తను మంచి తమ్ముడు, అది మ్యాటర్. రాఖీ రోజు ఇట్లాంటి ఛాలెంజెస్ పెట్టడు, అందుకే కార్తిక్ లవ్లీ అని పెట్టింది. యు ఆర్ నాట్ కార్తిక్ లవ్లీ, యు ఆర్ కార్తిక్ నో లవ్లీ. ఈ ఫోటో గుర్తుపట్టనే కార్తిక్ అని పేరు రాసింది ఆవిడ, లేకపోతే ఎవరిదో అనుకుంటారండి. ఫైమా ఇడిపో బాబు, 4 కెమెరా ఇడిపో తిప్పండి మొత్తం. అక్కడ చేతులు లేవి, ఇక్కడ చెవులు లేవి తమ్ముడికి. నాకు చిన్న డౌట్, ఈ 2 ఏంటి చెప్తారా కొంచెం? కాలు మీద కాలు, కాలు మీద కాలు. క్యాప్షన్ ఏంటి? అన్న లుకింగ్ లైక్ దున్నా.
సో ఇంద్రజ గారు ఈ కళాఖండంకి మీరు ఇచ్చే స్కోర్స్ ఒక 4. సో అంతంత మాత్రాన ఉన్న ఆ బొమ్మకి 4 అంటే మినిమం నాకు 10 వస్తుందని. నిజంగా మేడం, ఎందుకంటే అక్కడ అందరూ ఫేస్ వేస్తాయి, మొత్తం టోటల్ బాడీ వేసింది, కాలు మీద కాలు వేసింది. ఆ కాళ్ళు అన్ని వేసేసాను మేడం. మేడం నిజం చెప్పారంటే ఆ మీసాలు కూడా కరెక్ట్ లెక్క పెట్టి మరి వేసిన. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ కూడా అన్నే ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ కూడా అన్నీ అది ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఉన్నాయి కదా, అవే ఇక్కడ ఉన్నాయి. ఎంత ఇచ్చినా తక్కువే, సో తక్కువగానే ఇస్తాను. 3. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. కరెక్ట్ రష్మి, నేను ఇందాక సరిగా చెప్పలేదు. 2 పెట్టండి. కరెక్ట్ మేడం, మీరు చెప్పింది ఫస్ట్ దే కరెక్ట్. పేరు నీది? నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. ఇది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకి కలోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను.
వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు ఒక గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన ఉన్నాడు. సుస్వాగతం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారము ఆ మాటే మనస్సు వింటోంది.